నేను అడుగుతున్నాను, చాలామంది యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ అందరిని అడుగుతున్నాను, వయసులో ఉన్న వాళ్ళు దేనికి ఏడుస్తారండి చెప్పండి? ఫోను కొనకపోతే ఏడుస్తారు, అనుకున్న బట్టలు కొనకపోతే ఏడుస్తారు, వస్తువులు కొనకపోతే ఏడుస్తారు, ఇంకా గాలి ఎదవలు ఉంటారు, ఇంకా వాళ్ళకి చెప్పకూడదు, ఆ 3-5 ఉన్న దానికోసం ఏడుస్తారు. ఈడో గాలి, అక్కడ సుడిగాలి ఉంటుంది. ఈ గాలి కోసం ఏడుస్తారు, పిల్ల కోసం ఏడుస్తారు, వస్తువుల కోసం ఏడుస్తారు, ఏదో ఒక విషయం కోసం ఏడుస్తారు. 25 ఏళ్ళ పిల్లలు దీనికన్నా ఇంకెక్కువగా ఏడిసే ఏమైనా ఉంటాయా? ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు, దేనికి ఏడుస్తున్నాడు? అమ్మాయి కోసమా? దరిదాపులు కూడా అలాంటి స్టోరీస్ లేవు ఆ అబ్బాయికి. వస్తువుల కోసమా? ఆ అబ్బాయికి ఏ లోటు లేదు, ఉన్నతమైన కుటుంబమే. మరి దేనికోసం ఏడుతుంటే వస్తువు కోసం కాదు, వ్యక్తి కోసం కాదు, పెళ్లి కోసం కాదు, లవ్ కోసం కాదు, మరి దేనికోసం ఏడుతుంటే పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి, వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన తలపోటుకి ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు ఏం తలపోటు తెచ్చారు? మనం అనుకుంటాం పిల్లల్ని కనేస్తాం, వాళ్ళని చదివించేస్తున్నాం, వాళ్ళకి బట్టలు కొనేస్తాం, మనం అన్నీ చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం చేసే కొన్ని పనులు వాళ్ళ మెడకు చుట్టుకుంటాయన్న సంగతి మనం మర్చిపోయే లోపు వాళ్ళని ఎంత ఊబిలో పడేయాలో అంత ఊబిలో పడేస్తాం.